ఏనా నిద్ర పట్టక బీర ఓపెన్ చేసిన ఆడ అన్న చూస్తే ఇవన్నీ బట్టలు పాతవి మనం వేసుకుంటున్నా ఎందుకని చెప్పేసి తీసేసిన. ఇంకా మస్తుగా ఉన్నాయి, మీరు దగ్గర ఉంటే చేయొచ్చు. కుట్టియాల్సిన కూడా మస్తుగా ఉన్నాయి అన్న. నిజానికి ఈ షర్ట్ అయితే 4-5 సార్లు వేసుకోవచ్చు. మరి అప్పట్లో ఆ క్వాలిటీ ఏం వేసుకుంటాం ఇక ఇప్పుడు వేసుకోవాలంటే దీన్ని పట్టదు. కానీ ఇదైనా ఇవైనా ఈ షర్ట్లు అయినా పాత ఇవన్నీ ఎవరికైనా ఇచ్చేద్దామా డైరెక్ట్ పడేస్తా? ఇవ్వద్దట అట్లా, ఇవ్వద్దా? మనం ఇప్పుడు ఇవ్వద్దు అందుకని పడేస్తున్నాం. ఏడ పడేస్తారా? మెత్త కుడితే బెటర్. ఇంకా మెత్తలు ఏం చేసుకుంటావు? నేనైతే మెత్తనే మర్చిపోయినా. నేను కూడా మర్చిపోయినా, మెత్త వేసుకుంటే మెడలు గుంస్తున్నాయి. డాక్టర్ చెప్పి నాకు మెత్త అస్సలు వేసుకోవద్దాను. నిన్ను ఫాలో అయ్యి నేను ఫాలో అయినా మెత్త వేసుకుంటే నాకు గుంస్తుంది, అందుకని మెత్త మానేస్తా. మెత్త అనేది మన ఇంట్లో ఓవర్ హైట్ ఉంటుంది. అది స్పంజ్ టైప్ ఉండాలి. రిలీఫ్ కోసం స్పంజ్ టైప్ జస్ట్ 2 ఇంచుల హైట్ మాత్రమే ఉండాలి. జస్ట్ 2 ఇంచులు మాత్రమే, అట్లా అయితేనే బెస్ట్. వాళ్ళు చూడు ఆట, వాళ్ళ ఆట 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 వాళ్ళని చూసి వీడు ఆడుతుంది. ఎటువైంది మళ్ళా? లడ్డు లడ్డు బాబు టీషర్ట్ సూపర్ ఉంది. దానికి ఇందాక ఫోటోలు తీసిన, ఇందాక ఫోటోలు తీసినా మస్తు సెట్ అయినాయి. ఏమైంది వాకింగా? ఎడికిరా వాకింగ్? ఓ ఇది తినేనా? లోపల లోపల ఉందా? కోయకేసిన నేనే. సరే చెయ్యి. అలా ఏం పరిస్థితి? మీరు వాకింగ్ చేస్తారు. క్రియాన్స్ ఏమైందిరా? పట్టుకోరా అట్లా తిప్పొద్దు, కింద ఖరాబ్ అవుతుంది రా. చూపి పైన చూపి. ఏందిరా ఇది? వాటి తీసినా నాతో చేసినావా దాని పని? పడుకొని ఇప్పుడే లేచిరా? పడుకోరు కదా, ఇప్పుడే లేచిరు కదా. రైట్, అవుపిస్తుంది ఫేసులు చూస్తే. సప్న ఇప్పుడే లేచినావాను? వా 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 కరివేపాకు అది దేనికి వచ్చింది? అది అదేంది అంత మంచిది? నేను 2 సార్లు పెట్టినా మంచిగానే ఉండే, 3సారి చెల్లె పెట్టి చూసిపోయిందంట. అప్పటి నుంచి పెట్టుకుంటలేదు. ఈ కథ బాగుంది. ఇంతమందికి జుట్టు వచ్చి నువ్వు సపరేట్గా ఉన్నాను చిరిచా, నాకు అర్థం కాదు. అందరికి అంటే ఆయిల్ అందరికి పడదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా. నాకు ఆ నూనె పడతలేదు. ఇప్పుడు నీకు సెట్ కాదు ఇక షాంపూ జుట్టు. మరి ఏది పడతావు నువ్వు ఎక్కువ? నేను కొబ్బరి నూనె పెట్టుకున్నా. మరి కొబ్బరి నూనె పెట్టుకో. అల్లప్పుడు కలమాకు వేసుకొని ఆ మెంతులు ఇంకా మందార పువ్వు ఆకు అవన్నీ వేసుకుని పెట్టుకున్నా. ఫస్ట్ లా గుండు కొట్టించినాక జుట్టు పెరిగే ముందు మధ్యలో ఆపేసి ఇది పెట్టిన, అట్లా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇదే స్టార్ట్ చేసి. ఇప్పుడు ఏది పెడుతున్నావు? మామూలు కొబ్బరి నూనె ప్లస్ కరివేపాకు ఆయిల్ వేసుకొని నూనె పెట్టుకోవాలి. అట్లా దూసిపో జుట్టు. ఏమో ఆయిల్ పెడితే మంచిగా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ అదే స్టార్ట్ చేస్తున్నా. 10 మంది ఒక తిరిగి నువ్వు ఉల్టా తిరుగుతున్నావు. మరి ఇప్పుడు చెల్లె అన్న నాయన అందరు మళ్ళీ ఊసిపోయిందా? జుట్టు ఊసిపోతుంది నాది. ఓ మై గాడ్, మస్తు జుట్టు ఊసిపోతుంది. తలస్నానం చేసినప్పుడు, జుట్టు వేసుకునేటప్పుడు ఏం చేయాలో అర్థం కాక నూనె బంద్ చేసిన. ఇప్పుడు అది ఈ రోజే స్టార్ట్ చేసిన మళ్ళీ. స్టార్టింగ్ ఏమో చేర్చా, మరి అలవాటు అయితే ఇదే సెట్ అవుతుందేమో. మరి అట్లా అలవాటు చేసుకో. ఒక్కొక్కసారి గుండుసిపోతుంది అంతే, మళ్ళీ ఊసిపోతుందా? జుట్టు మస్తు ఊసిపోతుంది. జస్ట్ పెడితేనే, ఇప్పుడు చేతి పెడితేనే పోయింది. అందుకే దుయ్యడం కూడా చూస్తాను ఎక్కువ జుట్టునే. జుట్టు తీయాలంటే కూడా ఇప్పుడు వస్తుంది అంటే ఉన్న జుట్టు కూడా పోతుంది. అది ఎప్పుడు పడితే అప్పుడు తినొద్దురా. ఏందిరా అది? పొద్దున వద్దునా పొద్దున పాలలో వేసుకో. పాలలే అది పొద్దున తీసాను, ఇప్పుడు తినొద్దు. రోజు పొద్దున ఒకటే స్పూన్. ఇప్పుడు దూసినా కుదిసిపోతా అట్లా. వర్షం పడితే సాయంత్రం ఏం ఎక్కుతారు? చెరువు గట్ట ఇదేందిరా పువ్వులు? ఏందిరా ఏడద్దు, నేను నాకు అర్థం కాలే ఏమంటున్నా. ఏందిరా చెరువు మధ్యలో మెట్లు ఎందుకు ఉంటాయిరా? బోటింగ్ ఆరా? ఎప్పుడు ఎక్కుతారు? ఈడే కాదు మరి సిటీలో దొరుకుతాయి, మన ఊర్లో దొరికాయి అవి బోటింగ్లు. గోటింగ్లు కాదు రే, బోటింగ్లు అవి. అవే తెలుసా నీకు? గుర్తుందారా అవే? ఈమె ఎప్పుడు చూసింది అలాంటి ఏడనే
ఏహే ఈమె ఎప్పుడు ఎక్కింది ఫోన్లో చూసినట్టుంది. దుర్గం చెరువుకి వచ్చినాం కానీ అంత తెలివి లేదు అప్పుడు. దుర్గం చెరువు చిన్నగా చిన్నగా ఉంది అప్పుడు పాప. తెలివి లేదు అంత. అది కూడా మనం స్పీడ్ బోర్డ్ ఎక్కినాం, మనం స్పీడ్ బోర్డ్ నార్మల్ బోర్డ్ ఎక్కినాం. ఇంకా టీవీలలో అడవడే సినిమాలలో రావా ఆ, అవి విషయం అన్ని చూసి అంటుంది ఇక అది కావాలి ఇది కావాలి. హాలిడేస్ వస్తే ఇదే కష్టం పిల్లలతో, అన్నీ కావాలంటారు కదరా. ఏం కావాలా నీకు? ఏం నోటెట్టుకుంది? అవి అవిటితోటి గుంజుతున్నారు, అయితే ఉన్న పనులు ఊసిపోతాయి. ఆయనకి ఇప్పుడే పనులు లేవు. కవరు 2 పండ్లకేసి గట్టి గుంజుతున్నారు. కోతి పనులు అంటే నిజంగా మేము చూసి నేర్చుకోవచ్చు మనం కదా శిరీష? గ్రేట్, నిజమే కదా. నువ్వు చిన్నప్పుడు తింటాడు మరి, పనులు చేసినప్పుడు దెబ్బ తినడం ఖాయం కదా. నా చెప్తే తింటాడు, ఫస్ట్ చెప్తా తింటే తింటాడు, తినకుండా అట్టనే వేసిన అనుకో కొడతా. కొట్టొద్దు చిన్నపిల్లల్ని, నా చెప్పాలి. ఎక్కువ సత్తా ఇస్తేనే. ఇప్పుడు వాడు ఏమైనా పని చేసినా వాడు ఏం చేసి ఊరికే కొడితే చీమ అయిపోతాడు. కోతి పనులు నేర్పియద్దు, పనులు నేర్పించకపోతే దెబ్బలు పడే కదా. అట్లాగా నేనేం చెప్తా తెలుసా, వాడు ఏం చేసిన ఇప్పుడు అట్లా చేస్తుండా గట్టిగా వేయమని చెప్పాలి. అది ఎంతసేపు చేస్తాడు? కొద్దిసేపే చేస్తాడు. అట్లా చెప్పియాలి ఎందుకు, మళ్ళీ మనం కొట్టాలి ఎందుకు? అదే వద్దు నాన్న అని చెప్పేసి అయిపోతుంది. అట్లా విన్నారు కదా వాళ్ళు పిల్లలు. ఇగో అవి చూడు, అవి తీసుకుని వద్దంటే ఊకుంటుందా? నాకు కావాలంటది ఇప్పుడు. అది నన్ను వద్దు పెట్టే, ఇప్పుడు స్నానం చేసుకున్నాక పెట్టాలి. వద్దు వద్దా? తీసే అసలు అత్త తెచ్చింది రేపు పూల. అట్లా వాసన పీల్చుకోవద్దు, తప్పు. ఇది కక్క వాసన వస్తున్నాయి, నేను పెడతా అని చెప్పినాగా. నేను చెప్పలేదా కక్క వాసన వస్తాయని? అందుకే నేను కదా అక్క కూడా చెప్పింది కక్క వాసన వస్తున్నాయి. ఆ మల్లెపూలు ఎప్పుడు అట్లా వచ్చి పడతాయి అవి. కొన్ని పెడతా, మొత్తం పెట్టానా? ఇప్పుడు ఎందుకు స్నానం చేయలే? ఆగో ఆమెకి ఇస్తలేదు. ఆమెకి ఏం అవసరం లేదు. మరి ఇంకొక నీకు జుట్టే లేచి ఉన్న జుట్టు ఊసిపోతుంది నీకు, అవునా? జుట్టు లేదా అని చెప్పి ఇక పూలు పెట్టుకోద్దా బావా, ఉన్న జుట్టుగానే పెట్టుకుంటా. పెట్టుకో ఆయన పెట్టుకో, అన్ని పెట్టాలి. అత్త వచ్చినాక అన్ని గుంజుకొని పోతుంది అప్పుడు. ఇక జ్యోతి తీసుకో పూలు, కొన్ని మంచిని పెట్టుకోరు, మంచిని పెట్టుకోరు జ్యోతికి. అవి సరిపోయినా అందరికి? అందరికి కొన్ని కొన్ని వేసే గిన్నె. మరి నీకెళ్ళి వచ్చినాయి? కొన్ని తీసుకురా, తక్కువనే తీసుకున్నా. మీరు జడలు వేసుకోలే కదా ఇంకా? వేసుకుంటే ఇప్పుడు పూలు ఇచ్చింది కదా. లొకేషన్ మస్తు వస్తుంది, వర్షం పడితే నిజంగా లొకేషన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. గ్రీన్ కలర్ పూలు ఉంటాయి కానీ మొత్తం పడతలేదు చూసినాయి వర్షము, అసలు ఏర్పడుతుంది లేదు కానీ పడుతుంది. ఇక చినుకులు పడుతుంది. చాలా జ్యోతి నీకు ఆ పూలు ఏదో ఇప్పుడు మందం పెట్టుకో అంటవా? నాన్నగాని పెట్టిరా? ఫస్ట్ ఆమెకే పూలు అంటే ఎక్కువ ఇష్టం. పువ్వులు అంటే జడ అంటే ఎంత ఇష్టం కూడా నాన్నగా నీకు? ఏం నీకా? నా జుట్టుకి. నీ జుట్టు సరిపోతుంది, అవే మస్తు ఎక్కువ కదా నాన్న. నాన్న నీ జుట్టు పెట్టరా రే. ఓ మస్తుందిరా నీ పిల్క. ఎవరు వేసిర్రా జడ? ఎవరు వేసిర్రా? మమ్మీ వేసిందా? అప్పుడే మర్చిపోయినావారా? శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. నేను పొద్దులు పని చేస్తున్నావు మళ్ళా? లేదు నానబెట్టి పెడుతున్నా, అంతే కొంచెం తొందరగా ఉతికేది. ఇప్పుడే వింటారా మళ్ళీ ఎండ వచ్చినాక వింటారా? లేదు, టిఫిన్ అయినాక పాసాలు కూడా తోమేసి వంట పని అయిపోయినాక ఈ పని చేయాలి. మరి పొద్దులు రెడీ అయింది శిరీష? లేదు పొద్దున్నే స్నానాలు చేస్తున్నాము. ఎందుకట్లా? నార్మల్ గా చేస్తున్నాం. ఇక మరి అప్పుడు సమ్మర్ లో గంటగానం చేయమని చేయలేదు, ఇప్పుడు చేసినాం. నైట్ టైం చేసి పొద్దున నైట్ వేసుకొని పొద్దున స్నానాలు చేస్తుండే పని అయిపోయి. సమ్మర్ ఉన్నప్పుడే పొద్దుగా లేవగానే స్నానం చేసి చేసినాము. పని అయిపోయినాక వంట పని అయిపోయినాక నైట్ టైం చేసినాం. అప్పుడు ఏదో పని స్టార్ట్ చేయకుండా ఫ్రెష్ గా స్నానం చేసినాం అనుకో, ఏ పని చేసినా ఫ్రెష్ గా అనిపిస్తుంది, నీట్ గా ఉంటాం మనం. కానీ బట్టలు బాసన్లు అన్ని తోముతుంటే అట్లా ఇట్లా ఉంటది బురుగు అనిపిస్తుంది. ఇక అవన్నీ ఉతికి మళ్ళా స్నానం చేసి అంటే నీట్ గా పని అయిపోయినాక స్నానం చేయాలనిపిస్తాయి. సరే అప్పటికి ఇప్పటికి నీకు తేడా ఏమనిపిస్తుంది? ఏం లేదు, అంటే కొంచెం ఫ్రెష్ అనిపిస్తుంది. అదే అందుకని పొద్దుగా మైండ్ ఫ్రెష్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే. కాకపోతే ఇక మళ్ళీ బట్టలు అంతా సర్పో అంతా పడుతుంటది కదా, ఎట్లయినా మళ్ళీ పని అయిపోయినాక మళ్ళీ సాయంత్రం టైంకి అట్లా వేయాల్సి వస్తుంది. ఇక సాయంత్రం మళ్ళీ కంపల్సరీ చేయాలి, ఎందుకంటే పొద్దుంతా ఉబ్బరిస్తా ఉంటది కదా, దానికోసం. వర్షం కూడా బట్టలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పని ఉందా? అంతే, వంట పని ఇంట్లో పని. వంట స్టార్ట్ చేసిరా? లేదు అక్క టిఫిన్ కి ఇంత ముందుకే కట్ చేసి వచ్చిన పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు. అక్క అటుకుల ఉప్మా చేస్తాన్నది. అటుకుల ఉప్మా? అదేదో మర్చిపోయినా నేను కూడా. అటుకులతో ఏదో చేస్తాన్నది. టిఫిన్ స్టార్ట్ చేసినట్టుంది అక్క. పిలుస్తుంది నన్ను. నేను పోతా. అరే చిన్న గుడ్ మార్నింగ్. ఏం ఆడతలే? ఏం ఆటలు ఆడతలే? టైం పాస్ అయితే లేదా? ఎందుకు రో? టిఫిన్ చేసినాక ఆడుకోరు సరేనా? గుడ్ మార్నింగ్. పొద్దు కోళ్ళు పట్టుకొచ్చింది. ఏం ఆడుతున్నావురా? కోళ్ళ ఆడుతున్నావు? బతుకమ్మవా?
బతుకమ్మ కాదురా, కోలాటం. అవి కోలాటం ఆడితే అవి ఆడతారు. అవి బతుకమ్మ రోజు తెచ్చినవి. మమ్మీ ఆడిందా ఎప్పుడన్నా చూసినా వాళ్ళను? మమ్మీకి డ్యాన్స్ రాదురా, డ్యాన్స్ వచ్చినా కానీ బయట పెట్టదు మమ్మీ. నువ్వు బుడ్డ ఉన్నప్పుడా? ఎవరు ఆడిరా? అది ఎవరు ఆడిరా? పిన్ని అత్త ఆడిందిరా. అత్త ఆడింది, మమ్మీ ఆడలే. అత్త ఆడింది, మమ్మీ ఆడలేరా. నువ్వు చూడలేదు, నువ్వు చిన్నగా ఉన్నావు కదా. ఏ లడ్డు బాయ్ మళ్ళీ గుండు కొట్టించరా ఆయనకి? గుండు కొట్టించిన మా సుషారు ఉంటుండేడు. నోట్లో పెట్టుకోద్దాను, నోట్లో పెట్టుకో. తీ చలో బాగా ఓమా అయ్యాల. మీరు కూడా వస్తారా? ఇలా ఒరుగోయాలట, ఒరుగోసి మిషన్ వస్తారట. రాత్రి చెప్పినాం గదే, రాత్రి చెప్పిండు రేపు వస్తుంది బిడ్డ అన్నాడు. మరి రేపు వస్తే మనదే కాకుండా మామూలు వాళ్ళందరికీ అది చేయాలి. అందరు ఒకటిసారి అయిపోతారు. బండ కూడా కాలేదు, బండ మీద ఒడ్లు పోసుకోనికి అట్లానే. చలో కానీ ఇంటికాడ ఉంచు. నువ్వు మళ్ళీ వచ్చేసిన ఇంట్లోకే అయిపోయిందా పన్నాడా? ఓ కలర్ఫుల్గా పడుతున్నాయి. పచ్చిమిర్చి మొత్తం ఎండలే కదా ఇవి, పచ్చి ఏంటి అవి? అట్లా వాడచ్చు మరి అది కొన్ని ఇవి కొన్ని. చూడనికి ఎట్లున్నాడు, కలర్ఫుల్గా ఉన్నాయి. అంటే పండుమకిన చాలా మటుకు వాడరు కదా, మొత్తం ఎండబెట్టి తాలింపుకు వాడతారు. అవి ఎండాలంటే ఇప్పుడు కాదు, ఈ వర్షాకాలం. అయితే టిఫిన్ ఏంది ఈరోజు? పెద్ద భవనం పెట్టింది. టిఫిన్కి ఎప్పుడు చిన్న భవనం పెడతావు కదా. మరి మొత్తం ఎంత అర్ధకిలోనా? కిలోనా సరిపోతుందా మరి ఇప్పటికి? అది ఉడితే ఎంతగా దగ్గరికి అవుతుంది, వాటర్లో తడిచి వాటర్ పోసి పెడతారు. అది మురుగురాలు చేయకపోయినావు పేలాలు, అవి టిఫిన్ చేయొచ్చు. అవి మిక్స్ చేసి పెట్టు మరి, ఇంకా మంచిగా ఉంటుంది. అరే ఎంత అడుపురా అవి? ఏ మురుగురాలు మురుగురాలు అంటారు కదా ఎటన్నా? మనవరాలు అన్నావా? ఏందా పేలాల్లో కారం వేసి తింటావా? అది వేరు, అది సాయంత్రం కూడా స్నాక్స్ కి ఇప్పుడు టిఫిన్ చేస్తుంది మమ్మీ. ఏమంటున్నావు? మురుమురాల మురుమురాలకి టిఫిన్లకి వేరే దొరుకుతాయి, అవి జర దొడ్డుకుంటాయి. మరి పని చేయవా అవి? మన మరి మన ఎందుకు తెచ్చినా తిననీకా లేకపోతే కోసిన మిరపకాయలు మొత్తం స్మాష్ అయిపోయింది. చిన్నగా మరి ఇద్దరు వచ్చినట్ట మనకి 10 మంది ఏం చేస్తారు తిరిగి కిచెన్ లా ఉండేది ఒక్కలే కదా. ఇట్లా ముచ్చట పెడితే ఇలాంటి పనులు అవుతాయి. ఏం కావు, పెద్ద చాట ఇప్పుడు చాట ప్లేస్ అది కాదు, అది సడన్ గా వచ్చేసరికి అట్లా పడ్డది. అందరం వచ్చినామనుకో మాట్లాడడానికి కొంచెం మంచిగా ఉంటది. ఇట్లనే మాట్లాడతారు. అదే వంటరం పెద్ద ఉంది అనుకో, ఇట్లా వచ్చి ఏమైనా వంట గురించి చెప్పడం అయినా ఏదైనా మాట్లాడడం అయినా మంచిగా ఉంటది. చిన్న ఉంటే ఇరికి అవుతుంది, ఎండాకాలం అయితే చెమట తాళం చేసినట్టు అవుతుంది. మనం పొద్దున్న తాళం చేసినా కానీ తాళం చేయనట్టు అవుతుంది. మరి సమ్మర్ అట్లా వస్తుంది, అయితే పొయ్యి తీసి బయటనే పెట్టింది కానీ మనం అట్లా పెట్టే ఛాయిస్ లేక ఈడనే ఉంటుంది. పెట్టుకోవచ్చు, మనకు కూడా టేబుల్ ఉంది. పెట్టుకుంటే పిల్లలు గ్యాస్ ఇప్పి పొయ్యి పుట్టిస్తారు వాళ్ళు, మనం చెప్ప అవసరమే లేదు వాళ్ళకి. అవన్నీ ఎప్పుడు కావాలో నూనె తక్కువ వచ్చినట్టు నూనె సరిపోతులే అన్న మళ్ళీ వస్తాం ముందే చేస్తా కదా అనుకున్నా. ఫోన్ చేసిరుగా వాళ్ళు రాకపోతే వాళ్ళు వచ్చేవరకు అన్నం కూర వండి పెడితే వాళ్ళు అన్నం కూర తినేస్తుంది. అయితే జ్యోతి ఇట్లా కట్టుకడు పోయారట, కట్టుకూరట వెళ్తున్నాము ఆకలి అవుతుందని చెప్పి ఫోన్ చేసిరు. అయితే మరి వచ్చినప్పుడు ఇది దబ్బునే అయిపోతుంది, ఈ తాలింపు అయితే అయిపోతుంది. దబ్బునే అయిపోతాయి కానీ తినే కూడా దబ్బునే అయిపోతాడు, సరిపోతారు లేవు మరి అది. అలా ఆడే నేను మంచిగా చెప్తున్నా కదా, ఎక్కువ అయితే మంచిగా నీళ్ళలో పోయాక డైరెక్ట్ వేసి అక్కడ బాగుంటుంది. ఇప్పుడు ఇది నీళ్ళలో పోస్తావు, ఇప్పుడు నీళ్ళలో పోసి పిసికాయలు వేస్తావు కదా. సరే తాలింపు మిగిలినప్పుడు నాకు ఎప్పుడు నేను మిగిలితే యాడ్ చేసుకుంటా. అలానే ఇష్టం మరి కూడా సెట్ అవుతుంది అలా. నేను చెప్పినప్పుడు పాప వినాలి. నూనె అరిపోలే నేనే చెప్పినా కదా, నాకు కొన్ని కొన్ని తెలిసే అట్లా.
నేను అదే చెప్పిన చక్కెర కొంచెమే వేస్తా అని కొంచెమే పోసిన. ఇప్పుడు వాళ్ళు వస్తారని చెప్పేసరికి ఎక్కువ వేసిన. సో వేడి వేడిగా ఉప్మా అయితే అయిపోయింది. ఉప్మానే అంటారు దాన్ని, అటుకుల ఉప్మా. జస్ట్ ఏం లేదు, తాలింపు వేసుకొని అటుకులను వాటర్లో వేసి తాలింపు వేసేసినామంటే కొద్దిగా లైట్ ఉబ్బుతుంది. వేడి వేడిగా తినే లాగానే ఉంటుంది. సేమ్ పులిహోర లాగానే ఉంటుందట. చూడనీకు ఎట్లా కనబడుతుంది, కాకపోతే రైస్ కాదు, అటుకుల బో అన్నట్టు, అటుకుల పులిహోర. ఇది మంచిగా ఉంటుంది. రైట్. ఇది గట్కనా పప్పకి? నాయనకి గట్క. ఇది పప్ప తినొద్దా? వేడైతుంది అంటాడు. వేడైతుందా? సరే వదిలేసి పడని అసలు పెట్టద్దు. ఇంకోటి ఇది మంచిదేనా ఫుడ్? అటుకులు మంచిదేనా? ఏమైతుంది ఏం కాదు. మనం ఎక్కువ ఏం చేసుకోము, ఎప్పుడో ఒకసారి అయినా కానీ కొన్ని మానేసినాం కదా మనము. ఇప్పుడు మ్యాగీ కానీ ఓట్స్ కానీ ఏదైనా కానీ కొంచెం తగ్గించుకోవాలి. కొన్ని మనకు పడని అవసరం లేదు. అది ఏమైనా నాకలేతున్నారా తొందరగా ఆ పులిగారని చెప్పు మరి వాళ్ళకు. ఫ్యాన్ అయ్యొద్దు నాన్న ఇప్పుడు. అది వేడి లేదు, వేడిగా ఉన్నప్పుడే తినాలి. అది అరే నువ్వు ఎప్పుడు తిన్నావు? అది ఎప్పుడు తినలే? తిని బాగుంటుంది సార్. ఇది కూడా అటుకుల పులిహోర ఉన్నాయి మరి, సేమ్ పులిహోర లానే ఉంటుంది. వేసి ఇచ్చి ప్లేట్ పెద్ద అయితే నన్ను వద్దు.